నమస్కారం దోస్తం అండ్ వెల్కమ్ టు ద ఫ్యూచర్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, ఇది మన దేశ భవిష్యత్తును మార్చే ఒక విప్లవాత్మకమైన అడుగు. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ హైవే గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మన దేశంలో మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుతం. ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, మన జీవితాలను ఎలా మార్చబోతుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ఢిల్లీ మరియు గురుగ్రామ్ మధ్య ఉన్న 28 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేపై ప్రారంభమైంది. ఇది కేవలం కాంక్రీటు తారుతో వేసిన రోడ్డు కాదు, ఇది టెక్నాలజీ, డేటా మరియు ఇంటెలిజెన్స్ తో నిర్మించబడిన ఒక స్మార్ట్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి కాల అయిన డిజిటల్ ఇండియా మరియు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ మిషన్లలో ఒక కీలకమైన మైలురాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో టెక్నాలజీ మన ప్రయాణాన్ని సురక్షితంగా, వేగంగా మరియు మరింత సమర్థవంతంగా ఎలా మార్చబోతుందో చూద్దాం. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే, కానీ ఇది మన దేశ రవాణా వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఈ వీడియోలో మనం ఈ ఏఐ పవర్డ్ హైవే వెనుకున్న టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, మన రోజువారీ జీవితాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది, రోడ్డు ప్రమాదాలను ఎలా తగ్గిస్తుంది, ట్రాఫిక్ జామ్లను ఎలా నివారిస్తుంది, మరియు ముఖ్యంగా మన దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ టెక్నాలజీని ఎలా విస్తరించవచ్చు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఈ ప్రయాణంలో పాటు రండి. ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, ఇది మన భవిష్యత్తు గురించి. లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ డిజిటల్ హైవే. మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ ఏఐ పవర్డ్ డిజిటల్ హైవే ఈ సమస్యకు ఒక శక్తివంతమైన పరిష్కారం చూపబోతోంది. ఈ హైవే పొడవునా అత్యంత ఆధునికమైన కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇవి కేవలం ఫోటోలు తీయడానికి కాదు, ఇవి 24 గంటలు ఏడాది పొడవునా మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఎవరైనా అతివేగంగా వెళ్ళినా, తప్పు మార్గంలో వచ్చినా, లేన్ డిసిప్లిన్ పాటించపోయినా ఈ ఏఐ సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. ఇది ఒక అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీస్ లాంటిది, కానీ ఇది అలసిపోదు, లంచం తీసుకోదు మరియు ఏ తప్పును వదిలిపెట్టదు. ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం జరిమానాలు విధించడం కాదు, మనలో క్రమశిక్షణను పెంచడం, మన ప్రవర్తనను మార్చడం. మనం కెమెరా నిచాలో ఉన్నామని తెలిసినప్పుడు మనం మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం, వేగాన్ని నియంత్రించుకుంటాం, నియమాలు పాటిస్తాం. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది ఒక సైకలాజికల్ మార్పును తీసుకువస్తుంది. టెక్నాలజీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఏఐ వ్యవస్థ మన ప్రయాణంలో ఒక కనిపించని కవచంలా పనిచేస్తుంది. మనల్ని మరియు మన ప్రియమైన వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి సహాయపడుతుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి సెకను చాలా విలువైంది. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దీనిని గోల్డెన్ అవర్ అంటారు. ఈ ఏఐ పవర్డ్ హైవే గోల్డెన్ అవర్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. దురదృష్టవశాత్తు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఈ సిస్టమ్ వెంటనే దాన్ని గుర్తిస్తుంది. అది కేవలం గుర్తించడమే కాదు, ఆ ప్రమాదం యొక్క తీవ్రతను కూడా అంచనా వేస్తుంది. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీస్ మరియు ఫైర్ స్టేషన్ కు ఆటోమేటిక్ గా అలర్ట్ పంపుతుంది. ఈ అలర్ట్ లో ప్రమాదం జరిగిన ఖచ్చితమైన లొకేషన్, ప్రమాద తీవ్రత మరియు ట్రాఫిక్ కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. దీనివల్ల సహాయక బృందాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత వేగంగా సంఘటన స్థలానికి చేరుకోగలవు. అంబులెన్స్ రావడానికి ముందే కంట్రోల్ రూమ్ నుండి సమీపంలోని ఆసుపత్రికి సమాచారం వెళ్తుంది. అక్కడ వారు రోగికి చికిత్స చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక సమీకృత వ్యవస్థ. టెక్నాలజీ సహాయంతో మానవ ప్రమేయం లేకుండా సహాయం వేగంగా అందుతుంది. ఇది ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడగలదు. ఈ టెక్నాలజీ యొక్క మానవతావాదం. ఢిల్లీ, గురుగ్రామ్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్ల మన సమయం, ఇంధనం మరియు మానసిక ప్రశాంతత వృధా అవుతాయి. ఈ ఏఐ హైవే ఈ సమస్యను కూడా పరిష్కరించగలదు. ఈ సిస్టమ్ రోడ్డుపై వాహనాల రద్దీని నిరంతరం విశ్లేషిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నా లేదా ఏదైనా వాహనం బ్రేక్ డౌన్ అయినా
ఈ సిస్టమ్ దానిని ముందుగానే పసిగడుతుంది. ఇది ఒక మేధావి లాగా ఆలోచించి ట్రాఫిక్ జామ్ ఏర్పడక ముందే చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక చోట్ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని గుర్తిస్తే అది వెంటనే ఆ మార్గంలోకి వచ్చే వాహనదారులకు ముందుగానే హెచ్చరికలు పంపుతుంది. డిజిటల్ సైన్ బోర్డుల ద్వారా లేదా నేరుగా వారి స్మార్ట్లకు నోటిఫికేషన్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. దీని వల్ల ట్రాఫిక్ ఒకే చోట్ కేంద్రీకృతం కాకుండా ఇతర మార్గాలకు మళ్ళతుంది. ఒక్కోవేళ ఏదైనా వాహనం ఆగిపోతే వెంటనే టోయ్ వ్యాన్కు సమాచారం వెళ్తుంది. వారు వచ్చి ఆ వాహనాన్ని త్వరగా తొలగిస్తారు. దీనివల్ల ట్రాఫిక్ ప్రవాహం నిరంతరాయంగా సాఫీగా సాగిపోతుంది. మన ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినప్పుడు మానవ ప్రమేయంతో జరిమానాలు విధించే ప్రక్రియలో కొన్నిసార్లు అవినీతికి, పక్షపాతానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ AI పవర్డ్ డిజిటల్ హైవేలో వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా మరియు ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇక్కడ నియమాన్ని ఉల్లంఘిస్తే దానిని కెమెరాలు రికార్డ్ చేస్తాయి. AI సిస్టమ్ దానిని ధృవీకరిస్తుంది మరియు వాహనం యొక్క రిజిస్టర్డ్ యజమానికి నేరుగా చలాన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎవరిని బ్రతిమాలుకోవడానికి లేదా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ప్రతి ఉల్లంఘనను ఈ సిస్టమ్ ఖచ్చితంతో గుర్తిస్తుంది. ఈ ఆటోమేటిక్ ఫైనాన్స్ సిస్టమ్ వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల్లో నియమాలు పాటించాలనే బాధ్యత పెరుగుతుంది. రెండోది, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థలో అవినీతికి ఆస్కారం లేకుండా పోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి రాబడి పెరగడమే కాకుండా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుంది. టెక్నాలజీ సహాయంతో మనం మరింత బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఈ AI హవే కేవలం వర్తమాన సమస్యను పరిష్కరించడమే కాదు, భవిష్యత్తు కోసం కూడా ఒక బలమైన పునాది వేస్తోంది. ఈ సిస్టమ్ ప్రతిరోజు భారీ మొత్తంలో డేటాను సేకరిస్తుంది. ఏ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఏ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ రకమైన వాహనాలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విలువైన వివరాలు ఈ డేటాలో ఉంటాయి. దీనినే మనం బిగ్ డేటా అంటాం. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా మన రోడ్ల ప్లానింగ్ ను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో భవిష్యత్తులో ట్రాఫిక్ విపరీతంగా పెరగబోతోందని ఈ డేటా మనకు ముందుగానే చెప్పగలదు. దాని ఆధారంగా మనం ఆ రోడ్డును విస్తరించాలా, కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలా, లేదా ట్రాఫిక్ నియంత్రణకు కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయాలా అనే విషయాలపై ముందుగానే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది చీకటిలో బాణం వేయడం లాంటిది కాదు, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రణాళికలు రచించడం. ఈ డేటా డ్రివెన్ అప్రోచ్ వల్ల మన ప్రజాహనం ఉల్టా కాకుండా అవసరమైన చోట్ సరైన మౌలిక సదుపాయాలను నిర్మించగలుగుతాం. ఇది మన నగరాలను భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. జిల్లా ఈ గురుగ్రామ్ మంచి ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రయోగం. కానీ ఈ ప్రయోగం విఫలమైతే దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. ఈ టెక్నాలజీని మన దేశంలోని అన్ని జాతీయ రహదారులకు విస్తరించే అవకాశం ఉంది. ఊహించుకోండి, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రతి హైవే ఒక స్మార్ట్ డిజిటల్ హైవేగా మారితే ఎలా ఉంటుంది? మన ప్రయాణాలు ఎంత సురక్షితంగా, వేగంగా మరియు సక్రమంతంగా మారతాయో ఆలోచించండి. ఇది మన దేశ రవాణా వ్యవస్థ యొక్క రూపురేఖలనే మార్చేస్తుంది. ఈ విజన్ డిజిటల్ ఇండియా మరియు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం రోడ్లను మెరుగుపరచడం కాదు, ఇది మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఆతమిస్తుంది. సరుకు రవాణా వేగవంతం అవుతుంది, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి మరియు వ్యాపారాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మన దేశాన్ని గ్లోబల్ మ్యాప్ లో ఒక టెక్నాలజీ లీడర్ గా నిలబెడుతుంది. జిల్లా గురుగ్రామ్ హవేపై వెలుగుతున్న ఆచాకిరణం రేపు యావత్ భారతదేశాన్ని ప్రకాశవంతం చేయగలదు. ఇది మనందరి కాల్ మరియు టెక్నాలజీ సహాయంతో మనం ఈ కలను సాకారం చేసుకోగలం. దోస్తో, ఈ రోజు మనం చూసింది కేవలం ఒక టెక్నాలజీ డెమో కాదు, ఇది భవిష్యత్తు భారతదేశం యొక్క ఒక సంగ్రహావలోకనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ హైవేలు కేవలం రోడ్లు కావు, అవి సురక్షితమైన, వేగవంతమైన మరియు మరింత బాధ్యతాయుతమైన ప్రయాణానికి మార్గాలు. అవి మనల్ని ప్రమాదాల నుండి కాపాడతాయి, మన సమయాన్ని ఆదా చేస్తాయి మరియు మన వ్యవస్థలో పారదర్శకతను పెంచుతాయి. ఈ టెక్నాలజీ ప్రతి ఉల్లంఘనను గమనిస్తుంది, ప్రతి ప్రమాదానికి తక్షణమే స్పందిస్తుంది మరియు భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధం చేస్తుంది.
ఈ టెక్నాలజీ మానవాళికి ఎలా సేవ్ చేయగలదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ చిల్లిగ్రామ్ ప్రాజెక్ట్ ఒక విత్తనం లాంటిది. ఇది సరిగా పెరిగితే దాని ఫలాలు యాబ్ దేశానికి అందుతాయి. మన జాతీయ రహదారులన్నీ ఇలా స్మార్ట్ గా మారిన రోజు మన ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోతుంది. ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు మరియు అవినీతి గతకాలపు సమస్యలుగా మిగిలిపోతాయి. భారతీయ రవాణా భవిష్యత్తు స్మార్ట్, సురక్షితమైన మరియు సమర్థవంతమైనదిగా ఉండబోతోంది. ఇది కేవలం ఒక ఆశ కాదు, ఇది మన కళ్ళ ముందు రూపుదిద్దుకుంటున్న వాస్తవం. మనం ఈ మార్పును స్వాగతించాలి మరియు దానిలో భాగం కావాలి. ఈ ప్రయాణంలో నాతో పాటు వచ్చేందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ AI హైవే గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ నగరంలో కూడా ఇలాంటి టెక్నాలజీ రావాలని కోరుకుంటున్నారా? మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా డ్రైవ్ చేయండి, బాధ్యతాయుతంగా ఉండండి. జై హింద్.